హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడైయుండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక అమూల్యమైనటువంటి వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 27వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. హల్లెలూయా. జ్ఞాని అయిన సొలొమోను గారి ద్వారా మరొక అమూల్యమైనటువంటి మాటను మనం చదువుకుంటున్నామండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణం. చూడండి, కొన్ని రోజులుగా మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఒక వ్యక్తి వారు ఎలా ఉంటారు అనేటటువంటి అంశాలను మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ప్రభు చిత్తం అయితే ఇంకా కొన్ని రోజులు అమూల్యమైనటువంటి మాటలు, ఒక వ్యక్తి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే వారిని దేవుడు ఎలాగ ఆశీర్వదిస్తాడో, వారిని దేవుడు ఎలా దీవిస్తాడో, ఆ విషయాలన్నిటినీ ధ్యానం చేయాలనేది నా ఆశ, నా కోరిక. చూడండి, ఈ రోజుల్లో, ఈ చివరి దినాల్లో మనం చూస్తే చాలామంది ప్రజలకి దేవుని మీద భయం లేదు. దేవుడు చూస్తున్నాడనే భయం, మన నోటి నుండి వస్తున్నటువంటి మాటలు ప్రభు వింటున్నాడనేటటువంటి భయం లేకుండా ఎంతోమంది కూడా భక్తి చేస్తూ ఉన్నారు. ఆ భక్తి వల్ల ఏమీ ప్రయోజనం లేదండి. దేవుణ్ణి నమ్ముకున్న వారి సహితం ఈరోజు దేవుని కాపుదల లేకుండా ఆయుష్కాలం మధ్యలోనే ఎందుకు ముగించాల్సి వస్తుంది అంటే, యెహోవా యందు భయభక్తులు వారికి లేవు కాబట్టి. పేరుకి మేము క్రైస్తవులు అని చాలామంది అనుకుంటున్నారు. నామక క్రైస్తవులుగా చాలామంది ఉన్నారు. మా తాతయ్య దగ్గర నుండి, అమ్మమ్మ దగ్గర నుండి, మా బంధువుల దగ్గర నుండి అందరం కూడా ప్రార్థనేనండి, మేము క్రైస్తవులమేనండి అని చెప్పుకుంటూ తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్ళకి ఏమీ లేదయ్యా అంటే భక్తి లేదండి. భక్తి లేదు. మేము కూడా ప్రార్థనే అయ్యగారు, మేము చిన్నప్పటి నుండి ప్రార్థన అయ్యగారు అని చెప్తారు, కానీ వాళ్ళకి సరైన భక్తి ఉండదు. చాలామంది భక్తి చేస్తారు, మందిరంలోనికి వస్తారు, కానీ వాళ్ళ చెడు మార్గాలను విడిచిపెట్టరు, వారి పాపాన్ని విడిచిపెట్టరు, వాళ్ళ మోహపు చూపులు మానుకోరు, వాళ్ళ అవిధేయతలను విడిచిపెట్టరు. అందుకనే చాలామంది ప్రార్థన చేసేవాళ్ళు, రక్షణ పొందిన వాళ్ళు కూడా మధ్యంతరంగానే ఆయుష్ని ముగించాల్సి వస్తుంది. దేవుడిచ్చిన ఆ నిండు ఆయుష్ కాలాన్ని అనుభవించలేకపోతున్నారు. కారణం ఏంటంటే పాపమేనండి. పాపం మనిషిని ఎప్పుడైనా సరే మరణానికి తీసుకువెళ్తుంది. చాలామంది పాపం చేసి దేవుని కృపను పొందుకోలేకపోతున్నారండి. బైబిల్ మనకు చెప్తుంది, దేవుని వాక్యం మనకి ఏమని తెలియచేస్తూ ఉంది అంటే, యెహోవా యందు భయభక్తులు గనక కలిగి ఉంటే ఆ వ్యక్తికి దీర్ఘాయుష్ని దేవుడిస్తాడంట, దీర్ఘాయువునిచ్చును. చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. ఒక వ్యక్తి ఆయుష్మంతుడుగా ఉండాలి, ఆరోగ్యవంతుడుగా ఉండాలి, నిండు ఆయుష్కాలం బ్రతకాలి, దేవుడిచ్చినటువంటి ఆయుష్ని అనుభవించాలి అంటే ఆ వ్యక్తి ఎలాగ ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలండి. చూడండి, అక్కడే రాస్తుంది ఇంకొక మాట, భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. భక్తిహీనులు ఉంటారు, పేరుకు క్రైస్తవులుగా ఉంటారు, కానీ సరైన భక్తి చేసుకోరు, భక్తిహీనంగా బ్రతుకుతూ ఉంటారు. ఈరోజు రక్తహీనత అని వైద్యులు చెప్తూ ఉంటారు. చూడండి, అలాగే చాలామంది ప్రజల్లోకి భక్తిహీనత వచ్చేసిందండి. ఈ భక్తిహీనుల యొక్క ఆయుష్ అంట తక్కువైపోతుందంట. మనం భక్తి చేసుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిండు ఆయుష్ని దేవుడిస్తాడు. ఇదే మాటని కీర్తనాకారుడు కూడా ఒక అమూల్యమైనటువంటి విషయాన్ని తెలియజేస్తారు. చూడండి, 115వ కీర్తన 13వ వచనం గనక మనం చదివితే, 115వ కీర్తన 13వ వచనం, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. చూడండి, పిల్లలనైనా సరే, పెద్దవాళ్ళనైనా సరే, ఎవరినైనా సరే తన యందు భయభక్తులు గనక కలిగి ఉంటే యెహోవా వారిని ఆశీర్వదిస్తారంట. చూడండి, ఈ ఉదయకాల సమయంలో కూడా దేవుని యందు ఒక వ్యక్తి భయభక్తులు కలిగి ఉంటే దేవుడు వారిని ఎలా చేస్తాడో 2 విషయాలు ధ్యానం చేసామండి.
ఒకటి, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఆయుష్ని దేవుడిస్తాడు. రెండోది, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిని, వారు పిల్లలైనా సరే పెద్దలైనా సరే ఎవరైనా సరే, తన యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడు చూస్తున్నాడనే భయం, దేవుడు మన మాట వింటున్నాడనే భయం, దేవుడు మన ప్రవర్తన చూస్తున్నాడనే భయం, ఇది చేయకూడదు, ఇది చేయొచ్చు, ఇది వాక్యానుసారంగా తప్పు అని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని సరిచేసుకోవటం, ఆ విధానం ఎవరైతే కలిగి ఉంటారో వారిని దేవుడు ఆశీర్వదిస్తాడంట. అందరూ ఆశీర్వాదకరంగా ఉండరు. చూడండి, యేసు ప్రభువుని నమ్ముకొని కూడా అప్పులు పోలైపోయిన వాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని నమ్ముకొని కూడా మధ్యంతరానే పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకు? కారణం ఏంటంటే వాళ్ళు భక్తిహీనులుగా ఉన్నారు కాబట్టి. ఎక్కువ శాతం మంది ఎందుకు అలాగ ఇబ్బంది పడుతున్నారు అంటే, పేరుకు క్రైస్తవులుగా ఉన్నారు కానీ చెడుతనాన్ని అసహించుకోవట్లేదు. దేవుని యందు భయం లేదు, భక్తి లేదు, వెళుతున్నారు వస్తున్నారు అంతే. అలా ఉంటే దేవుని ఆశీర్వాదం పొందలేరు. బైబిల్ ఏమని తెలియజేస్తూ ఉందంటే, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించును. 2 విషయాలు మనం ధ్యానం చేసామండి. ఏంటి అంటే, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయుష్ని దేవుడిస్తాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదాన్ని దేవుడిస్తాడండి. మీకు ఆశీర్వాదం కావాలా? దీర్ఘాయుష్ కావాలా? అయితే యేసు ప్రభువుని నమ్ముకోండి. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఆయన నిత్య జీవం ఇస్తాడు. ఆయన యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని గనక అసహించుకోగలిగితే ఆయన ఇచ్చే ఆయుష్ను నువ్వు అనుభవిస్తావు, ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు. ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీవు ఎవరైనా సరే ఈ మాటలు గనక నీవు వింటూ ఉంటే, దీర్ఘాయుష్ నీకు కావాలనే కోరిక గనక ఉంటే, నువ్వు యేసయ్యని నమ్ముకుంటే చాలు, చెడును విడిచిపెడితే చాలు, పాపం నుండి విడుదల పొంది భయభక్తులు కలిగి ఉంటే చాలు, ఆయన దీర్ఘాయుష్ని ఇస్తాడు. రెండోది, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైనటువంటి నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ వస్తున్నందుకు వందనాలయ్యా. మీ అందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి ఒక వ్యక్తిని మీరు ఎలాగ ఆశీర్వదిస్తారో మీరు మాట్లాడారు, ఎలా దీవిస్తారో మీరు మాట్లాడారయ్యా, ఎలా ఆయుష్నిస్తారో మీరు మాట్లాడారయ్యా. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా మీ అందు భయము భక్తి కలిగి జీవించుదురుగాక, చెడుని అసహించుకునే వారిగా మారుదురుగాక. పేరుకు క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మారాలి, నామక క్రైస్తవులుగా ఉన్నవాళ్ళు మారాలి, నీ యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని అసహించుకునే వారిగా మారాలయ్యా. అట్టి కృప అందరికీ దయచేయండి. ఉదయకాలమే నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డని మీరు దీవించండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు మెండుగా నిండుగా వారికి అనుగ్రహించండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి, పని బాటల్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడి క్షేమం దయచేయండి నాయన. మంచి వ్యాపారస్తులందరినీ కూడా మీరు దీవించండి, వ్యవసాయం చేస్తున్న వారిని దీవించండి, స్కూళ్ళకి కాలేజీలకు వెళ్తున్న పిల్లల్ని, ఉద్యోగాలకు డ్యూటీలకు వెళ్తున్న పిల్లలందరినీ కూడా కాపాడి క్షేమాన్ని మీరు దయచేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి మాకు మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికీ వందనాలు. సెలవు తీసుకుందాం. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.